కొడంగల్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేశాయని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వసీం మండిపడ్డారు. కొడంగల్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు పరిమితం చేస్తూ పదవుల కేటాయింపులు మొండిచేయి చూపడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ మున్సిపాలిటీలో ఒక పార్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు నటించి తీరా బీఫామ్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వసీం దుయ్యపట్టారు. అలాగే మద్దూరు మున్సిపాలిటీలో మైనార్టీ నాయకులకు తగిన అవకాశం ఉన్నప్పటికీ అక్కడ కూడా ఆ పార్టీ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. మద్దూరు మున్సిపాలిటీకి చెందిన కొందరు క్రియాశీలక మైనార్టీ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని స్థానిక నేతలు రాష్ట్ర అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తమ సంఘానికి సమాచారం ఉందని ఆయన తెలిపారు. పార్టీ కోసం పనిచేసే మైనార్టీ నాయకులపై పక్షపాత ధోరణితో వ్యవహరించి వారిని సస్పెండ్ చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఒకవేళ అదే జరిగితే ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా కొడంగల్ నియోజకవర్గంలోని మైనార్టీలందరినీ చైతన్యపరిచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఏ పార్టీ అయినా సరే మైనార్టీల హక్కులను కాలరాస్తే సహించేది లేదని, తమ నాయకులపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరిస్తూ మైనార్టీలకు రాజకీయంగా దక్కాల్సిన గౌరవం మరియు ప్రాధాన్యత కోసం తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.